డైట్‌లు మెయింటైన్ చేస్తా ఉంటారు కొంతమంది. కీటో డైట్ అంటారు, లిక్విడ్ డైట్ అంటారు, ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అంటారు. అసలు ఇది హెల్తీ డైట్సే అంటారా? కొంతమంది డైరెక్ట్‌గా యూట్యూబ్‌లోనో, ఇందులోనో చూసి ఫాలో అవుతా ఉంటారు. అవునండి. దీని గురించి మీరేమంటారు? ముఖ్యంగా ఏంటంటే అండి, మన శరీరానికి కావాల్సిన ఆహారం మనం అందిస్తున్నామా లేదన్నది ఇంపార్టెంట్. ఓకే. హ్మ్. ఎప్పుడైతే మనం టైంకి ఆహారాన్ని అందిస్తామో అప్పుడే మన బాడీ ఫంక్షన్ దానికి తగ్గట్టుగానే ఉంటుంది. మన యాక్టివిటీని బట్టి, మన స్లీప్, మన డే టు డే మన రొటీన్ లైఫ్ స్టైల్‌ని బట్టి మన ఆహారపు అలవాట్లను మనం పెట్టుకోవాలి. సో, హ్మ్. ఎప్పుడైతే మీరు వాటిని డీవియేట్ చేస్తారో మన శరీరానికి గూడా ఆ అవగాహన ఉండాల. ఓకే. ఓకే. వీళ్ళు పలానా టైంకి తింటున్నారు. మన మన శరీరం సిస్టమ్ ఎలా ఉంటదంటే, మనం తీసుకునే ఆహార టైమింగ్స్‌ని బట్టి, క్వాంటిటీని బట్టి అది సైకిల్స్‌ని సెట్ చేసుకుంటూ ఉంటది. హుహు. లైక్ మన స్లీప్ సైకిల్ అవ్వచ్చు, మన మెటబాలిజం, డైజెషన్ అవ్వచ్చు, లేకపోతే మన హార్మోనల్ యాక్టివిటీస్ కానీ, హ్మ్. హార్మోన్ సెక్రీషన్స్ ఇవన్నీ కూడా మన ఆహారం ద్వారానే సైకిల్‌ని సెట్ చేసుకుంటుంది. సో, ఎప్పుడైతే మనం ఈ ఇర్రెగ్యులర్ అంటే ఇలా రకరకాల డైట్స్ ఇప్పుడు మనకి ట్రెండింగ్‌లో డైట్స్ ఉంటాయి గదా! ఈ హ్మ్. ట్రెండింగ్ డైట్స్ ఫాలో అవ్వటం, లేతే ఎవరైనా ఏదైనా చెప్పగానే ఆ డైట్‌ని ఇమ్మీడియేట్‌గా మనం దాన్ని స్టార్ట్ ఫాలో చేయడం, అవుతారు. ఫాలో అవును. అవ్వడం. అంటే మనం తినే ఆహారపు అలవాట్లు మన శరీరానికి, మన బ్రెయిన్‌కి తగ్గట్టుగా ఉండాలి. కానీ హ్మ్. వాటిని ఎప్పుడైతే మారుస్తూ ఉంటారో మన బాడీ అంత తొందరగా వాటిని అడ్జస్ట్ చేసుకోలేదు. ఓకే. సో, దీనివల్ల ఏమవుతదంటే స్లోగా ఐదర్ అది స్టోర్ చేసేయటం అంటే ఎక్కువ ఫ్యాట్‌ని స్టోర్ చేయటం, హ్మ్. లేకపోతే ఐదర్ ఇట్ విల్ గో ఇంటూ వెరీ అండర్ వెయిట్‌లోకి వెళ్ళిపోవడం కానీ. ఓకే. సో, ఈ ఈ ఈ ఇర్రెగ్యులర్ డైటింగ్ చేయటం వల్ల చాలామంది వెయిట్ లాస్ అయ్యాము అంటారు. కొంతవరకు బాడీ ఏ డైట్ చేసినా కూడా బాడీలో కొంత మార్పయితే వస్తది. ఓకే. అది వెయిట్ తక్కువ అవ్వచ్చు, వెయిట్ పెరగొచ్చు. సో, హ్మ్. ఈ తగ్గి మళ్ళీ మనం ఎప్పుడైతే ఈ ఇర్రెగ్యులర్‌గా తినడం కంటిన్యూ అవుతుందో, అది బాడీ రెస్పాండ్ అవ్వడం అన్నది ఆగిపోతుంది. దానివల్ల ఐదర్ దే గెయిన్ బ్యాక్ ద వెయిట్ ఆర్ దే విల్ కంటిన్యూ గోయింగ్ ఇంటూ అండర్ వెయిట్ అన్నమాట. ఓకే. సో, అందువల్ల ఇలాంటి ట్రెండింగ్ డైట్స్‌ని మనం ఫాలో అవ్వకూడదు. హ్మ్. మన బాడీ సిస్టమ్‌ని బట్టి, మన బాడీ అవసరాలను బట్టే మన ఆహారం ఉండాలి. ఓకే. మీ యాక్టివిటీని బట్టి. అంతేగాని హ్మ్. ఒకళ్ళకి సెట్ అయిన డైట్ ఇంకొకళ్ళకి సెట్ అవ్వదు. ఓకే. ప్లస్ ఇండివిడ్యువల్‌గా మన బాడీ కొన్ని ఫుడ్స్‌కి కొన్ని రకంగా రియాక్ట్ అవుతూ ఉంటుంది. హ్మ్. కొంతమందికి అవును. పాలు పడవు. కొంతమందికి ప్రోటీన్స్ అది వీట్ పడదు. కొంతమందికి కొన్ని గింజలు తింటే రియాక్షన్ వేరుగా ఉంటుంది. అలా మన శరీరానికి తగ్గట్టుగా మన డైట్ ప్లాన్ ఎప్పుడైతే మనం సరైన ఎక్స్‌పర్ట్స్‌ని కలిసి తీసుకుంటామో, ఆ డైట్‌ని మనం కంటిన్యూ చేసుకోవడం లైఫ్ లాంగ్ ఫాలో అయ్యేలాగా ఉండాలి. ఓకే. ఎనీ డైట్ యూ ఆర్ డూయింగ్ ఇట్ షుడ్ బి ఎ లైఫ్ లాంగ్. హ్మ్. అంతేగాని టెంపరరీ డైట్స్ విల్ నాట్ గివ్ యూ అ పర్మనెంట్ సొల్యూషన్. అంటే ఇప్పుడు ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు. హ్మ్. ఎందుకంటే 12 అవర్స్‌లో తినాలి. ఆ 12 అవర్స్ తర్వాత తినొద్దు అని చెప్పేసి కొన్ని మాట్లాడుకుంటూ ఉంటారు. అసల ఆ ఫాస్టింగ్ అంటే ఏంటి మేడం? అసలు కరెక్ట్ ప్లానింగ్ ఏంది దానిది? అవునండి. ఇది ఫాస్టింగ్ అన్నది ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ రొటీన్ అండి. హ్మ్. మనం రెగ్యులర్‌గా చూస్తేనే మనం రాత్రి 7, 8 తర్వాత మళ్ళీ మార్నింగ్ 7 వరకు తినం. అవును. సో, దట్ ఈస్ ఆల్మోస్ట్ 12 అవర్స్ మనం ఫాస్టింగ్ ఉన్నట్లే ఉంటుంది. సో, హ్మ్. ఇది మనం చూస్తే గనక ఒక హ్యూమన్ సైకిల్‌లో మనం తీసుకునే ఆహారం ఎలా ఉంటది అనంటే, మన ఎనర్జీ రిక్వైర్మెంట్‌ని బట్టి ఉంటుంది కదా! హ్మ్. సో, ఈ ఈ ఫాస్టింగ్ డైట్స్ అన్నవేంటంటే కొన్ని కంట్రీస్‌లో లైక్ బాగా జపాన్ గానీ, లేతే కొన్ని ఏషియన్ కంట్రీస్‌లో ఓకే. వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చాలా వాళ్ళ క్లైమాటిక్ కండిషన్స్‌ని బట్టి వాళ్ళు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటది. వాళ్ళు డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్ ఉంటది. రైట్. అవును. అదే మన ఇండియాలో ఆ డిసిప్లిన్ అన్నది మనకు కనపడదు ఎక్కడ. హుహు. ఎందుకంటే మనకి డే టు డే ఏదో ఒక ఫంక్షన్ రావడం, లేతే ఏదో ఒక ఫెస్టివల్ రావడం, మనం రెగ్యులర్‌గా తినే ఆహారం కాకుండా ఎక్స్‌ట్రా ఫుడ్ తినే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ హ్మ్. లాట్ ఆఫ్ మనకి ఫుడ్ ఐటెమ్స్ కూడా ఎక్కువ మనకి ఇండియన్ హ్మ్. ఫుడ్స్‌లో అవును. మనకి ఇంగ్రీడియెంట్స్ ఎక్కువ, ఫుడ్ ఐటెమ్స్ ఎక్కువ. సో, వీటి వల్ల ఏమవుతదంటే ఇలాంటి స్ట్రిక్ట్ డైట్స్ ఫాలో అవ్వడం అన్నది చాలా కష్టం. సో, హ్మ్. అందువల్ల ఇలాంటి డైట్స్ స్టార్ట్ చేసే ముందు మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది? అండ్ మన లైఫ్ స్టైల్‌కి ఈ పర్టిక్యులర్ ఫాస్టింగ్ డైట్స్ మనకు సెట్ అవుతాయా లేదా అన్నది మనం చూసుకోవాలి. ఓకే. అంతేగాని ఏదో ఒక డైట్ ఉంది గదా! ఇది చేసేద్దాం అని ఫాలో అయితే గనక హ్మ్. డెఫినెట్‌లీ విల్ నాట్ గివ్ యూ అ లాంగ్ టర్మ్ సొల్యూషన్ అన్నది ఉండదనమాట. ఓకే. సో, అందువల్ల ఈ ఇంటర్మీడియేట్ డైట్స్ అన్నవేంటంటే అన్ని డైట్స్‌కి ఒక రిసర్చ్ రకంగా గానీ కొన్ని ఎవిడెన్స్ కొన్నైతే ఉన్నాయి. హ్మ్. దాంట్లో ప్రోస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి.
సో Yes, అవును. అడ్వాంటేజ్ ఏంటి అని అంటే మన గట్కి చాలా మంచిది అది. సో గట్ హెల్తీగా ఉండటం వల్ల మనకి చాలా వరకు ఈ ఫ్యాట్ బర్న్ అవ్వడం, తర్వాత కొంతవరకు ఎక్కువ ఫ్యాట్ స్టోర్ అవ్వకుండా ఉండడానికి, ఈ ఫాస్టింగ్ ఫేజ్లో ఉన్నప్పుడు మన బాడీలో కొంతవరకు ఫ్యాట్ అది బాడీ యూటిలైజ్ చేయడం, అట్లా ఒక రకంగా ఉంటాయి. కానీ మన డే టు డే లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే ఈ రిస్ట్రిక్టివ్ డైట్స్ చేయటం వల్ల మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ టైంలోనే తింటున్నా కాబట్టి నేను ఏదైనా తింటానని చెప్పి స్వీట్స్ అని లేకపోతే వాళ్ళు ఇష్టమైనవన్నీ తినేసి దే మెయింటైన్ దట్ విండో మెయింటైన్ చేస్తారు. కానీ ఈ ఇష్టమైన ఫుడ్స్ తినడం వల్ల వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావటం అండ్ లాంగ్ టర్మ్ వాళ్ళు ఫాస్టింగ్లో ఉండటం వల్ల సరైన గట్ హెల్తీగా ఉండకపోవడం, దీనివల్ల కాన్స్టిపేషన్ రావటం, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావడం, ఇలా చాలా మంది వస్తూ ఉంటారు మన దగ్గర. సో అందువల్ల మేము ముఖ్యంగా ఏంటంటే యాజ్ ఎ క్లినికల్ డైటీషియన్స్ ఒక ఎవిడెన్స్ బేస్డ్ డైట్నే మనం పాటించమని చెప్తూ ఉంటాం. ఏంటి అని అంటే ప్రతి 2-3 గంటలు 3 గంటల గ్యాప్లో కంపల్సరీ మనం ఏదో ఒకటి తీసుకోవాలి. సో అది తీసుకునే ఫుడ్ ఐటమ్ ఎంత హెల్దీగా ఉన్నది, దాంట్లో ఎంత న్యూట్రిషన్ ఉన్నది అన్నది ఇంపార్టెంట్. సో అట్లీస్ట్ 3 to 3.5 అవర్స్కి మన స్టమక్ ఎంటీ అవుతూ ఉంటుంది. సో ఎంటీ అయినప్పుడల్లా ఏదో ఒకటి మన శరీరం తీసుకుంటే కనుక మనకి ఎనర్జీ సస్టైనబిలిటీ ఉంటుంది, డే అంతా యాక్టివ్గా ఉంటాము. అండ్ ఈ సడన్గా నీరసం వచ్చేయడం, సడన్గా కళ్ళు తిరిగి పడిపోతుంటారు కొంతమంది, సడన్గా ఎక్కువ ఆకలేసి విపరీతంగా తినేస్తూ ఉంటారు. సో ఈ క్రేవింగ్స్ ఉండడం, లేదంటే ఐదర్ దే గోయింగ్ టు హైపోగ్లైసెమిక్, ఇవన్నీ కూడా మనం ఈ రెగ్యులర్ డైట్ టైమ్లీ మీల్స్ వల్లనే మనం హ్యాండిల్ చేయగలుగుతాం. సో ఎప్పుడైతే మనం సరైన పోషకాలతో కూడిన ఆహారం అంటే మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎర్లీగా తినడం, లేకపోతే ప్రాపర్ లంచ్ చేయడం అండ్ లైట్ డిన్నర్ చేయడం, ఇట్లా ఎప్పుడైతే మనం ఒక సిస్టమేటిక్గా తింటామో అప్పుడు మనకి ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉండవు అండ్ యాక్టివ్గా ఉంటాం రోజంతా. ఇఫ్ యూ ఫీలింగ్ యాక్టివ్ అంటే ఏంటంటే యువర్ ఎనర్జీ ఈస్ బ్యాలెన్స్డ్. ఎండ్ ఆఫ్ ద డే యూఆర్ గెటింగ్ టైర్డ్ అయిపోతున్నారు, లూజ్ అంటే నీరసం వస్తుంది అని అంటే ఇట్ ఈస్ నాట్ బ్యాలెన్స్డ్ అని.